ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకైతే మాటలు లేవండి. మరి అనుష్క కూడా మనతో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం చూసారు ఈ 3D ట్రైలర్ని. సో మరి తన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. అనుష్క, సో మాకైతే నిజంగానే మాటలు లేవు. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఒక 3D దీంట్లో మీ సినిమాని మీరు చూసుకోవడం ఫస్ట్ టైం కదా, అంటే ట్రైలర్. సో యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతుందండి. సో ఐ ఫీల్ యూ టేకన్ ద ఫస్ట్ బేబీ స్టెప్ అండ్ ఐఎమ్ షూర్ బికాజ్ అందరూ ఎవ్రీ వన్స్ వర్కింగ్ డే అండ్ నైట్ అండ్ ఈవెన్ ద టీమ్ అండ్ ఆల్. సో నెక్స్ట్ మూవీలో చూద్దాం. అండ్ మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ 3D మూవీస్ చూసుంటారు, కానీ మీ సినిమాని ఒక 3D ఎఫెక్ట్స్లో ఇలా చూడటం మీకు ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకు. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ యాక్చువల్లీ, సీరియస్లీ ఆనెస్ట్గా. ఏదైనా రైట్ నౌ ఏదైనా చెప్పాలని చెప్పాలి. బట్ ఈవెన్ బికాజ్ మన షూటింగ్ చేస్తున్నప్పుడు ద హోల్ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. సో ఐ ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఈవెన్ ఫస్ట్ గుణశేఖర్ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ టు ఫీల్ స్కూల్లో పిల్లలకి అందరూ మన బుక్లో చదివిన స్టోరీ అని స్క్రీన్ మీద చూస్తే ఎంత బాగుంటుందని. So that was the whole interest. So the first look is really nice and you have to thank Gunashekhar garu. And అలాగే 3Dలో మనము మీరు షూట్ చేసేటప్పుడు మీకు అది ఒక 3D కెమెరాస్తో షూట్ చేస్తున్నారని తెలుసు, కానీ చూసినప్పుడు అంటే ఆ ఎఫెక్ట్స్లో చాలా వర్క్ ఉంటుంది. మనం చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో గ్రాఫిక్ వర్క్ ఉంటుంది, కొన్ని సో అన్నీ పుట్ టుగెదర్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఫస్ట్ స్టెప్ I'm sure whoever the audience are, whilst they've responded really well, and I'm sure the next big step is చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరే చూసారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అసలు ఒక్కొక్కరికి కనిపించినప్పుడు, మీరు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రాణా కనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్. సో ఇది మాకు జస్ట్ ఒక శాంపుల్ ఇదే. యాక్చువల్లీ ఈవెన్ నాకు అనిపించింది వెన్ ఐ సా రానా అండ్ అల్లు అర్జున్ అని స్క్రీన్ చూసినప్పుడు, ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ లైక్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్షి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. అగైన్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నర్వస్నెస్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఇట్స్ ఆసమ్. సో ఇక్కడ నుంచి అంటే మనకి చాలా త్వరలో సినిమా మన ముందుకు రాబోతుందని గుణశేఖర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ మేము అంటే బికాస్ గుణశేఖర్ గారు సిట్టింగ్ ఆన్ హిస్ ఒక ఐ ఉంది విజువల్స్కి, హ్యాస్ అన్ ఐ ఫర్ దట్ అండ్ ఐఎమ్ షూర్ దే ఆల్ సిట్టింగ్ ఆన్ ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ మీద కూర్చొని హీస్ బీన్ వర్కింగ్ ఫర్ లైక్ నౌ past 2 years. సో డెఫినెట్లీ ఎవ్రీవన్స్ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్ కాన్ఫిడెంట్ ఒక వెరీ మంచి ప్రోడక్ట్ వీ గోనా పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. అండ్ ఎప్పుడు కూడా అనుష్క ప్రతి సినిమాకి మాకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి యాక్చువల్గా. సో ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. వావ్, అనుష్క అసలు అంటే ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, లేకపోతే ఆ స్టైల్, అదంతా కూడా యాక్చువల్గా నిజంగా ఒక రాణి రుద్రమదేవి అంటే ఇలాగే ఉండేదేమో అన్నంత అద్భుతంగా మీరున్నారు ఆ సినిమాలో. డెఫినెట్లీ బికాస్ ఒక స్టోరీ స్క్రిప్ట్ని తెర మీద తీసుకురావాలంటే చాలామందికి చేతి ఉంటుందండి. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ అందరూ అనితా లూలా గారు చేశారు. సో అదన్నీ అంత కన్విన్స్గా ఉండాలంటే అండ్ నా మొత్తం మేకప్ హెయిర్ని భాను గారు అని చేశారు. సో వాళ్ళందరూ ఇట్స్ లైక్ అ టీమ్, వాళ్ళందరూ వర్క్ చేసి ఆ లుక్ వీ గాట్ దట్ లుక్ ఆన్ స్క్రీన్. సో ఫస్ట్ ఐ థ్యాంక్ దెమ్ అండ్ చాలా బాగుంది యాక్చువల్గా. ఈ సినిమా చూసిన తర్వాత 3D సినిమాల్లో ఇది మనందరి ఫేవరెట్ అయిపోతుంది. సో మీకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఏమన్నా ఫేవరెట్ 3D మూవీ ఏదైనా ఉందా? చోటా చేతన్, రిమెంబర్ దట్, అది నాకు గుర్తుండేది దట్. సో ఐమ్ ష్యూర్ దట్ ఇట్స్ వాట్స్ నైస్ అంటే ఇట్స్ గోయింగ్ టు reach all kinds of audience and children are going to love it, especially the scene when trailer lo adi bows and arrow vastunnappudu it's like even though nenu work chesanu kuda it's a nice feeling. So nice. సో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది అండ్ మీ అందరి హార్డ్ వర్క్ కూడా మాకు కనిపిస్తోంది. ఎందుకంటే మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్షన్, లేకపోతే మీరు అన్నట్టు నీతా లూలా గారి కాస్ట్యూమ్స్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ యాక్చువల్గా వర్క్ చేశారు. అండ్ గుణశేఖర్ గారు అందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ని అంటే సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసి, సో ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా అంటే ఆయనకి డేట్స్ దొరికినప్పుడు క్లోజ్అప్ షార్ట్స్ ఇలా తీసుకొని, అంటే 3D ఎఫెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. సో దాని అందరికీ కూడా మీరు అందరూ చాలా బాగా సహకరించారని ఆయన చెప్పారు. సో అసలు రుద్రమదేవి వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఎలాంటి ఫీల్ని మిగిల్చింది? ఐఎమ్ స్పీచ్లెస్ అండి యాక్చువల్లీ, నిజంగా విల్ సింక్ ఇన్ స్లోలీ బట్ విజువలీ అండ్ ఆల్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ మచ్ 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 హైయర్ దెన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా నేను ఇలా అనుకోలేదు. సో
థ్యాంక్ గుణశేఖర్ గారు అగైన్ అండ్ ఆల్సో ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి అందరూ బికాస్ ఆల్మోస్ట్ 1.5 years వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీవన్ చాలా సపోర్టివ్గా ఈ ప్రాజెక్ట్ చూడాలి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఇలాంటి వేరే వేరే సినిమా చేయడానికి. Breaking news in Tollywood at the moment. It has come to light that power star Pawan Kalyan is planning to produce a movie with Ram Charan as hero on Pawan Kalyan Creative Works banner.